నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రాముపరిక. అబ్బబ్బబ్బా పోరగాళ్ళు మీ అభిమానం సల్లగుండా అని చెప్పేసి అల్లు అర్జున్ రాణి రుద్రమదేవి సినిమాలో చెప్పిన డైలాగు నిజంగా ఈరోజు అదే చూపించింది అనమాట. ఎందుకంటే నిన్న మనందరికీ తెలుసు, అల్లు అర్జున్ త్రిబుల్ ఏ సినిమాస్ తోటి వైజాగ్లో అయితే నిన్న సినిమా థియేటర్ ఓపెనింగ్కి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఓపెన్ చేసింది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఒకసారి చూస్తే నిజంగా ఒక ఏపీలో ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేనా ఇంకా ఒక ప్రతిపక్ష రాజకీయ నాయకుడా ఇంకెవరైనా అనే వర్షన్లో నిజంగా నేను అక్కడ గ్యాదర్ అయినటువంటి పీపుల్ మనం చూడవచ్చు. ఒక్కసారి ఆ పబ్లిక్ చూడొచ్చు. అసలు ఆ పోలీస్ బందోబస్తు కావచ్చు, కాన్వాయ్లు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, నిజంగా కొన్ని వేల మంది తరలి వచ్చినా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. నేను అంతా సోషల్ మీడియాలో నేను ఎక్కడ చూసినా మొత్తం అల్లు అర్జున్ వీడియోసే ట్రెండ్ అయినాయి. ఓవరాల్గా చూస్తే లిటరల్గా ఫస్ట్ నేను అల్లు అర్జున్ ఈ గెటప్ చూసి నేను విజయ్ అనుకున్నా. ఫస్ట్ కార్లో రావడం సేమ్ ఏదైతే విజయ్ స్టైల్, విజయ్ అయితే ఎలా అయితే వైట్ అండ్ బ్లాక్ సూట్ వేసుకొని ఎలా అయితే వస్తున్నాడో సేమ్ అదే వర్షన్లో నేను అల్లు అర్జున్ ఎంట్రీ కూడా అక్కడ ఉండేసరికి నిజంగా తలపతి విజయ్ నేను అనుకున్నా. తర్వాత చూస్తే అది అల్లు అర్జున్, అది ఎక్కడ వైజాగ్లో. నిజంగా ఈ రేంజ్లో మాస్ గ్యాదరింగ్ పీపుల్ నిజంగా తన అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు, ఎంత దూరైనా పోతాడు అనుకోవచ్చు. అదేవిధంగా అల్లు వన్ ఆఫ్ ద తెలుగు హీరోలో అత్యధిక ఫ్యాన్స్తో ఉన్నటువంటి లిస్ట్లో అల్లు అర్జున్ ఒక పర్సన్. నాట్ ఓన్లీ తెలుగు, తెలంగాణ, ఆంధ్రనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్కి అయితే మాస్ ఫాలోయింగ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఒకసారి. నేను నిజంగా అల్లు అర్జున్ ఎంట్రీ అసలు ఒక పొలిటీషియన్ ఎంట్రీ లాగానో, ఒక పొలిటీషియన్ లాగానో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి వెళ్తే ఎలా అయితే జనాలు పబ్లిక్ వస్తారో అంతటి పబ్లిక్ నిన్న మనం వైజాగ్లో చూడొచ్చు. అసలు ఆ రాయల్ ఎంట్రీ, ఆ మాస్ ఎంట్రీ, ఇదంతా నిజంగా అల్లు అర్జున్ చెప్పిన సినిమాలో డైలాగ్ అయితే నిజంగానే అయిపోయిందని మనం చూసుకోవచ్చు. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి కామెంట్లు కూడా చూసుకున్న కింద వీడియోలు చూసిన అక్కడ ఇంకా హైలైట్ ఏంటంటే ఆ బాయ్ రూటే సపరేట్ ఉంటాడు అనమాట. నిజంగా ఏడేవైనా నిజంగా తగ్గేదే లేదంటాడు. అట్లనే బాయ్ అనే పేరైతే వచ్చేసింది. ఆ బాయ్ రూటే సపరేట్. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ సినిమా థియేటర్లో అక్కడ అల్లు అర్జున్ ఒకటి స్టాచ్యూ పెట్టారు, తగ్గేది లేదని చెప్పేసి ఒక స్టాచ్యూ పెట్టారు. ఆ స్టాచ్యూకి ఈడ ఫన్నీ అనుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు. ఆ బాయ్ కూడా సేమ్ అదే పోస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ దానికి దండం పెట్టడం జరుగుతుంది. అది నిజంగా వైరల్, చూడండి, అది వైరల్ అయిపోయింది అనమాట. అది నిజంగా బాయ్ ఆయన స్టాచ్యూ కూడా ఆయన దండం పెట్టుకుంటున్నారు అనే విధంగా కొన్ని ట్రోల్స్ జరిగినప్పటికీ, ట్రోల్ చేస్తున్నప్పటికీ ఆ క్రేజ్ మాత్రం భారీగా వచ్చిందని చెప్పేసి మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి థియేటర్ వరకు కూడా విస్తృతంగా ఫ్యాన్స్ అంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించి భారీగా తండోపు వచ్చి జనాలు అక్కడికి వచ్చి ఫ్యాన్స్ వచ్చి నిన్న అల్లు అర్జున్కి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే పలికారు వైజాగ్లో. అండ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి థియేటర్ వరకు చూసుకోవచ్చు. నిజంగా అక్కడ ట్రాఫిక్ జామ్, అక్కడ పోలీసులు కూడా లాస్ట్ టైం ఏదైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ థియేటర్ దగ్గర అలాంటి ఘటనలు ఏం జరగకుండా పోలీసులు ముందు వస్తూనే భారీ బందోబస్తుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి వచ్చిన ఫ్యాన్స్ ఉన్నటువంటి అదుపు చేస్తూ, ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, అక్కడ ఏపీ పోలీసులు కూడా కొంచెం విజయం సాధించారు, సక్సెస్ చేసిరు ఆ ర్యాలీని అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది అల్లూరుకి సంబంధించి నిన్న అక్కడ ఓపెన్ చేసినట్టు. ఇప్పటికే గతంలో మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ అమీర్పేటలో అల్లు సినిమాస్ ఉంది, అండ్ తర్వాత కోకాపేటలో ఒకటి ఉంది, ఇప్పుడు వైజాగ్లో కూడా చేసిండు. ఆ తర్వాత రానున్న రోజుల్లో బెంగళూరులో కూడా ఇంకోటి అనుకుంటున్నారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ అల్లు సినిమాస్ థియేటర్ అయితే ఏర్పాటు చేసే విధంగా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తుందని చెప్పేసి మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో అందరూ మన క్యూఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.